అదే రాజకీయ యుద్ధం తర్వాత ఆయన చాలా రోజులు మళ్ళీ సినిమా యుద్ధంలోకి వస్తున్నట్టు ఎట్టకేళ్ళకి హరిహర వీరమల 24వ తారీఖు ఉందా మీ దగ్గర ఏమన్నా సినిమా విడుదల కావడానికి? కానీ ఏఎం రత్నం సినిమా నిర్మాత తనను ఖుషి అప్పుడు బాగా ప్రమోట్ చేయాలి. అసలు ఇది పూర్తిగా నలిగిపోయాను నేను. ఆయన నలిగిపోయాడు. ఆయన నలిగిపోతుంటే చూడలేక నేను ఎలా అయినా ఈ సినిమా పూర్తి కావాలి, విడుదల కావాలని నేను కష్టపడ్డాను. అనేక మంది విమర్శించినా కానీ నేను పట్టించుకోకుండా కష్టపడ్డాను. ఈ ఫంక్షన్కి కూడా అందుకే వచ్చాను. దిస్ నెంబర్ 1 అని నలిగిపోయాడు ఆయన చాలా ఎక్కువగా. ఏఎం రత్నం చాలా మంచి వ్యక్తి, మంచి నిర్మాత కాబట్టి నేనే చెప్పి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనికి ఇది చేశాను. ఇదేం వ్యక్తిగతమైన అభిమానంతో కాదు, ఆయన మంచి చేస్తాడు, ఆయనకు అన్యాయం జరిగింది అనేదాన్ని చేయాలి అన్నట్టుగా. ఇంకా మూడోది ముఖ్యమైనది, మామూలుగా ఎవరు విడుదలకు ముందు చెప్పరు. మరి ఆయనకు ఈ బిజినెస్, నా పేరుతో పెద్ద బిజినెస్ జరగదు, ఇవన్నీ చేసిన వ్యాఖ్యలు అక్కడ జరిగినవి. ఆ బిజినెస్ జరగదు కాబట్టి నేనే ప్రమోట్ చేయడం కోసం అదే పనిగా నేను వచ్చి పాల్గొనకూడదన్నా ఇక్కడ నేను పాల్గొంటున్నాను. పెద్ద అంతకుముందు ఏఎం రత్నం అంటే ఎవరెవరు వచ్చేవాళ్ళు అంటే అంతకుముందు వ్యతిరేక వర్గాలనండి చేసిన ఒక ప్రచారం ఉంది కదా, అంతగా బిజినెస్ జరగలేదు కాబట్టి దీని విడుదల తేదీ కొంచెం వాయిదా వేశారు, అది ఇట్లాంటివన్నీ వార్తలు వచ్చాయి. ఆయనే వచ్చి ఎందుకు బిజినెస్ అంతగా జరగలేదు, నేను ప్రమోట్ చేస్తున్నాను అని చెప్పే మాట కూడా ఈరోజు చెప్పడం, దాని మీద అక్కడ మాట్లాడేవాళ్ళు కూడా కొంచెం వినేవాళ్ళు, మీడియా వాళ్ళు కూడా కొంచెం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే 4 మంచి మాటలు చెప్పి అక్కడికి తీసిపోతారు కానీ ఇవన్నీ ఎందుకని అని. ఇవన్నీ అయిన తర్వాత స్టోరీ లైన్ కూడా ఆయన చెప్పినది తీరు ఆసక్తిగా ఉంది. కోహినూరు వజ్రం కథ ఇది. కృష్ణా జిల్లాలో ఉన్న కోహినూరు వజ్రం అక్కడికి ఎలా చేరింది అన్నదే ఈ కథలో క్రిష్ చాలా బాగా తీశారు. క్రిష్ గురించి కూడా వివరణ, కృష్ణ ఎందుకు మార్చారు, ఈ జ్యోతి కృష్ణ అనే ఎందుకు వచ్చారు అంటే ఈ ఆలస్యాలు ఇవన్నిటి వల్ల క్రిష్ కాన్సెప్ట్ చాలా చాలా బాగుండింది అని. మీరు కోహినూరు వజ్రం అన్నది ఒకటి ఉంది. కృష్ణా జిల్లాలో వరుసగా ఉండేవారు. మాది నవాబ్పేట, షేర్ మహమ్మద్ పేట, ఇబ్రహీంపట్నం, కంచికచెర్ల అంటే కంచె అనమాట, కంచె వేయటం, పెనుగంచి ప్రోలు, ఈ పేర్లన్నీ ఏంటంటే అక్కడ వజ్రాలు బాగా దొరుకుతాయని నవాబు గారు తవ్వించి ఈ వజ్రం అక్కడ దొరికింది. ఆ తవ్వకం సమయంలో ఆ చుట్టూ కంచె వేశారని. అందుకే మీరు ఆ ప్రాంతంలో చూస్తే అన్ని నవాబుల పేర్లు ప్లస్ కంచెకు సంబంధించిన పేర్లు ఉంటాయన్నమాట. జగ్గయ్యపేట సరౌండింగ్స్, బౌద్ధ మతం కూడా తర్వాత ఎక్కువే అనుకోండి అక్కడ. ఇప్పటికీ ఇబ్రహీంపట్నం సెంటరే కదా. కాబట్టి ఇప్పుడు ఆ వజ్రము ఇక్కడికి మొఘల్ బాదుషాల దగ్గరికి ఎందుకు చేరింది అనేది థీమ్. అంటే మీరు ఆయన జాగ్రత్త పడుతూ ఉన్నారు, ఇది ఔరంగజేబ్ వర్సెస్ అని లేకపోతే సనాతన ధర్మ రక్షణ కాదు, ఇది కోహినూరు వజ్రం రక్షణ, కోహినూరు వజ్రం యొక్క రక్షణ అనే ఒక మెసేజ్. కోహినూరు వజ్రం సినిమా ఇది ఖచ్చితంగా చెప్పాలంటే దట్స్ పవన్ కళ్యాణ్ మెసేజ్. దీని గురించి మాట్లాడడం అవసరమని కూడా ఆయన భావించినట్టున్నారు. ఇంకో మాట కూడా అన్నారు, ఇక మీద నేను నటిస్తానో లేదో నాకు తెలియదు అనే ఒక మాట కూడా అన్నారు. ఇంకో 3 సినిమాలు ఎన్నో ఉన్నాయి, 3 ఉన్నాయి కనీసం. ఆ 3 పూర్తి చేయడానికి మటుకు ఆయన ఉన్నారు. చాలా కష్టపడ్డాను, తెల్లవారుజామున 2 గంటలకు లేచి చేయాల్సి వచ్చేది ఇవన్నీ అని కూడా. కాబట్టి ఆయన సినిమాను ఓన్ చేసుకున్నారు. సినిమా కొంత సమస్యలో ఉందని ఒక అంశం కూడా ఆయన పరోక్షంగా ఆయన అంగీకరిస్తున్నారు. మరి ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో అది నా చేతుల్లో లేదు, కానీ నేనైతే చేయాల్సినంత చేశాను, కోరుకుంటున్నాను. రత్నం గారికి మేలు జరగాలని. ఆయన ఏమో సినిమా ఏమో వజ్రము, నిర్మాత ఏమో రత్నము, ఇక్కడ నాయకుడేమో పవన్. ఏం రత్నమే తెలుగు సినిమా స్థాయి బాగా పెంచి లాంటివి తీసుకొచ్చారు ఆయన అని చెప్పి. కాబట్టి వివిధ భాషల్లో దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇంకా ఎప్పుడు ఉండే సమస్య ఒకటి ఈ రేట్ల పెంపుదల. దీనికి రేట్ల పెంపుదల కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాగానే అనుమతి ఇచ్చింది. 100, 150, 200 ఆ స్థాయిలో. కాబట్టి బహుశా పవన్ కళ్యాణ్ అభిమానులు, తెలుగు సినిమా అభిమానులు కూడా సినిమా ఇంత శ్రమపడి తీశారు కాబట్టి విజయవంతం అవుతుందని కోరుకుంటారు. కాకపోతే ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా ఫంక్షన్లో మాట్లాడడం కాబట్టి
అది కూడా ఆ రాజకీయ ప్రభావం కూడా ఇప్పుడు పోడియం లేకపోతే మాట్లాడలేనేమో అంటున్నారు అనమాట. అంటే మామూలుగా సినిమా వాళ్ళు పోడియం తీసుకోరు కదా, అదే కాబట్టి పోడియం ఉండాలి కొంచెం రాజకీయ పవన్. చూద్దాం వజ్రం కథ మరి ఎలా ఉంటుంది సార్, ఏం జరుగుతుంది సార్. సనాతన అనే మాట వినపడకపోవడం మటుకు ఆసక్తికరమైన విషయం. సినిమా అలాగే ఉన్నాయి.